విశాలాక్షి మాసపత్రిక పాఠకులకు, అభిమానులకు, రచయితలకు, కవులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. విశాలాక్షి సాహిత్య మాసపత్రిక కొమర్రాజు వెంకట మోహనరావు పద్మావతి గార్ల స్మారకంగా వారి కుమారులు కొమర్రాజు వెంకట దుర్గామోహనరావు దంపతుల ఆర్థిక సహకారంతో మినీ హాస్య కథల పోటీ నిర్వహించాము. రచయితల స్పందన మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ముందు ప్రకటించినట్టు బహుమతి కొరకు 15 కథలను మా న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. మరికొన్ని కథలు సాధారణ ప్రచురణకు స్వీకరించాము. బహుమతి కొరకు ఎంపికైన ఒక్క మినీ హాస్య కథకు 1000 రూపాయల వంతున 15 కథలకు అందజేస్తున్నాము. ఈ కథలన్నీ వీలు వెంబడి ప్రచురిస్తాము. ముందుగా బహుమతి పొందిన 15 కథల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి కథ ఇదం జగత్ అను పెటాకుల పత్రం కథ. ద్విభాష్యం రాజేశ్వరరావు గారు, విశాఖపట్నం. రెండవది సతీసిస్, ఉయ్యూరు అనసూయ గారు, తిరువూరు. 3 దేవుని వరం, నిజమాల ప్రవీణ్ కుమార్ గారు, కలువాయి. 4 60లో 20, కేవి సుమలత గారు, గుడివాడ. 5 తగ్గేదేలే, అవ్వారు శ్రీధరబాబు గారు, నెల్లూరు. 6 సుకుమారి సన్యాసం, తిరుమల శ్రీ గారు, హైదరాబాద్. 7 పసిపాప కథల పోటీ, ఎం విజయ శ్రీముఖి గారు, వీరపనేనిగూడెం, గన్నవరం. 8 ఆకాశరామన్న, డాక్టర్ నగరం వినోద్ కుమార్ గారు, తిరుపతి. 9 సెలబ్రిటీ సుబ్బారావు, మక్తాల నరేంద్ర గారు, నెల్లూరు. 10 టెక్కునాలజీ, దేశరాజు గారు, హైదరాబాద్. 11 అది సంగతి, సిఎన్ చంద్రశేఖర్ గారు, చిత్తూరు. 12 భూకంపం బ్యాగ్, కోటమర్తి రాధా హిమబిందు గారు, రంగారెడ్డి జిల్లా. 13 సినిమాకి పోవాలి, సింహప్రసాద్ గారు, హైదరాబాద్. 14 తీపి చేదు, పద్మావతి రామ్ భక్త గారు, విశాఖపట్నం. 15 మిడిమేలపు దొర, సి శ్రీధర్ కుమార్ గారు, గుంటూరు. ఇక సాధారణ ప్రచురణకు స్వీకరించిన హాస్య కథలు. మొదటిది అక్షింతలు, ములుగు లక్ష్మీ మైథిలి గారు, నెల్లూరు. 2 ప్రత్యక్ష సాక్షి, డి మహబూబ్ భాషా గారు, ఆధోని. 3 కలల సుందరి, వాడపల్లి పూర్ణకామేశ్వరి గారు, చెన్నై. 4 నూరేళ్ల వంట, కూని అంకబాబు గారు, నెల్లూరు. 5 అమూల్యమైనది, ఎల్ శ్రీవిజయదుర్గ గారు, నందిపాడు. 6 అర్ధరాత్రి కలకలం, డాక్టర్ పార్థసారథి చిరువోలు గారు, హైదరాబాద్. 7 గప్చిప్, బి లక్ష్మీ గాయత్రి గారు, విశాఖపట్నం. 8 సిఓడి, ఎస్ ఘటికా చలరావు గారు, చెన్నై. పోటీలో పాల్గొన్న అందరికీ అభినందనలు. విజేతలకు శుభాకాంక్షలు.